గతాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, భవిష్యత్తు గురించి బాధ్యతగా ఉండాలన్నారు మహనీయులు. కానీ ఇది ఒక ఘర్షణ, మన హృదయానికి మెదడుకు మధ్యలో జరిగేటువంటి ఘర్షణ. ప్రతిరోజు వీటి మధ్యలో ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. విషయాలు మారుతాయి అంతే. అవును కాదు అనే విషయంలో ఏదో ఒక సమయంలో గొడవ జరుగుతూనే ఉంటుంది. హృదయం భావోద్వేగపూరితంగా స్పందిస్తుంది, కానీ మెదడు మాత్రం వర్తమానంలో ఉండి ప్రాక్టికల్గా ఆలోచించమంటుంది. మనసు బంధాలు, బంధుత్వాలు, ప్రేమ ఇలాంటి విషయాలు ఎలాంటి స్పందన లేకుండా ఆవేశపూరితంగా స్పందిస్తుంది. కానీ అదే సమయంలో మన పాత చెడు జ్ఞాపకాలు గుర్తుకు తెస్తూ మంచి చెడులను బేరీజు చేసుకోమంటూ చెకింగ్ మాస్టర్లా ముందుకొస్తుంది మన మెదడు. అందుకే మనం ఏ పని చేసినా కూడా మనకు తెలిసే జరగాలి, అంటే మనం ఆ స్పృహలో ఉండాలి. మన కాల్పనిక ప్రపంచం ఎలాంటిదంటే సృష్టి కంటే చాలా పెద్దది. అందుకే దానికి ఎప్పటికప్పుడు మనం కళ్ళెం వేస్తూనే ఉండాలి, లేకపోతే మన ఆలోచనలకు అసలు అంత ఉండదు. మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం? ఆడేవాళ్ళం, వర్షంలో ఎగిరేవాళ్ళం, ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చేవాళ్ళం, మళ్ళీ త్వరగానే మర్చిపోయి ఆనందంగా ఉండేవాళ్ళం. ఎందుకలా? అప్పుడు కేవలం మనకు హృదయం మాత్రమే ఉంది. మనం అప్పుడు ప్రస్తుతంలో ఉండేవాళ్ళం. అందుకే మనం మన సిక్స్త్ సెన్స్ చెప్పింది వినడమో, లేకపోతే మన హృదయం చెప్పింది వినడమో చేస్తే ముందుకెళ్ళలేం, ఎలాంటి పనులు కూడా చేయలేం. ఎప్పుడైతే మనం ఈ రెండింటికి మధ్యలో సమన్వయం చేసుకుంటూ ఎప్పుడు దేనిని ఉపయోగించాలో తెలుసుకొని తీసుకోగలిగినటువంటి నిర్ణయాలే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.